నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆ మంత్రి యొక్క ప్యాకేజ్ స్టార్, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వట్లేదు. సో ఈ మాటలు అంటుంది జనసేన నేత అన్నమాట. సో ఇంతకీ ఆ మంత్రి ఎవరు, ఈ నేత ఎవరు అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు వింటున్నాం మనం వైసీపీలో అసలు చాలా జరుగుతున్నాయి. రోజు రోజుకి ఒకరిద్దరు కాదు, చాలా మంది బయటకు వచ్చేసారు. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంతమందికి టికెట్స్ ఇస్తా అన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే వాళ్ళు మేము ఇస్తామన్నా కూడా వాళ్ళు చేయట్లేదు. కొంతమంది కావాలంటున్నామో వీళ్ళు ఇవ్వట్లేదు. ఈ కోవల్లోకి ఏంటంటే ఒక మంత్రి చాలా అవినీతి పరుడు కాబట్టే ఆయనకి టికెట్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో ఇందుకు ఈ నేత ఎవరు సార్? అది అదే మన జనసేన నేత పీతల మూర్తి యాదవ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. యాక్చువల్గా ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా. అనకాపల్లి ప్రాతినిధ్యం వహించే గుడివాడ అమర్నాథ్ గారి కోసమే మాట్లాడారు. ఎందుకు ప్యాకేజీ స్టార్ అన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏది ప్రశ్నించినా కూడా ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఆయన ప్యాకేజీ స్టారు, ఇదే వీళ్ళ సమాధానం. ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళ సమాధానం ఎట్లా అంటే, పోలవరం మీరు ఎందుకు కట్టలేదు, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మీరు స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు తేలేదు, మీరు ప్యాకేజీ స్టారు, ఇదే ఆన్సర్. మీరు ఎందుకు వైఫల్యం చెందారు, ప్రభుత్వం వైఫల్యం ఏంటని అది చెప్పకుండా ఎంతసేపు పవన్ కళ్యాణ్గా విమర్శించడం జనసేనకు సంబంధించిన చాలామంది నాయకుల్లో అది చాలా తీవ్ర అసంతృప్తితో కూడుకున్న ఒక వ్యవహారం. అది అరే ఎందుకు ఏది అడిగినా కూడా పవన్ కళ్యాణ్ సొంత విషయాల్లోకి మాట్లాడతారు అన్నట్టుగా చూస్తున్నారు. అయితే ఈ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు, చాలా ట్రోల్స్ అయ్యాయి మీద. ఎట్లా అంటే దాని ఏమంటే చాటు బండి వచ్చిందని, లేదా కోడిగుడ్లు వ్యాపారం అని, గుడ్డుకు సంబంధించి ఏవో రకరకాల విమర్శలు వచ్చాయి. ఒక ఐటీ మినిస్టర్కి ఉండాల్సిన హుందాగా అది లేకపోవడము, ఆయన హుందాగా వ్యవహరించకపోవడం అనేది కూడా కొంత మైనస్. ఇకపోతే ఈయననే కాదు, మ్యాక్సిమం విశాఖ క్యాపిటల్, ఉమ్మడి విశాఖ జిల్లా క్యాపిటల్ అనుకోవడానికి కారణం కూడా చాలా వరకు ల్యాండ్ అక్విజిషన్ ఉంది అక్కడ. ఆ ల్యాండ్ని కబ్జా చేయడానికే చాలామంది క్యాపిటల్ అనే బూచిలో ఇవన్నీ చేశారనేది కూడా చాలామంది విమర్శకుల అభిప్రాయం. సో దాకోకే అమర్నాథ్ గారు కూడా దాని దగ్గరలో ఒక ఏరియా విసన్నపేట, అక్కడ కొన్ని వందల ఎకరాలు కబ్జా చేశారు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కేవలం 2-3 కోట్ల ఆస్తి ఉండేవారు, ఈరోజు 500 కోట్ల ఆస్తి పనులు ఎలా అయ్యారు అని రకరకాల రాజకీయ నాయకులు అన్నాక విమర్శలు వస్తూనే ఉంటాయి. అయితే ఇది ఇలాగ విమర్శలు ఎదుర్కోవడం వల్లే ఈయనకి టికెట్ రాలేదు అనేది మన మూర్తి యాదవ్ గారి అభియోగం. మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏం చేస్తుంది, పీకే గారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసినప్పుడు ఏవైతే సర్వేలు ఇచ్చాయో, ఏ సర్వేల్లో అయితే ఈ ఫలానా మంత్రి ఓడిపోతారు, ఫలానా ఎమ్మెల్యే ఓడిపోతారని ఇచ్చారో, అది ఓడిపోతారని సర్వే వస్తే ఎమ్మెల్యే వైఫల్యం అంట, గెలుస్తారని సర్వే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం అంట. అంటే అలా మలుచుకొని అలా చేసి ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ షఫుల్ చేస్తున్నారు. ఎవరికి కన్ఫర్మ్గా చెప్పలేదు. మరికొంతమంది ముందుకు రావట్లేదు, మాకు ఎవరిని పోటీ చేస్తామని. ఎందుకు? గెలుస్తారని నమ్మకం లేదు. మరోవైపు ఒకవేళ ఖర్చు పెట్టిన డబ్బులు వేస్ట్ తప్ప మాకు తిరిగి రావు. ఎలక్షన్స్ ఇవాళ రేపు సాధారణంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేయాలన్నా 20-30 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంకా లోక్సభ అంటే చెప్పక్కర్లేదు, మినిమం 50 కోట్లు పైమాటే. సో ఎంత అయినప్పుడు తర్వాత ప్రభుత్వం రాకపోతే మన పరిస్థితి ఏంటి? ఇన్ని వ్యంగ్యాస్త్రాలు, ఇన్ని విమర్శలు ప్రతిపక్షాల మీద దాడి చేసినప్పుడు, రేపు పొద్దున వాళ్ళ ప్రభుత్వం అయినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళని ఎవడప్పుడు పట్టించుకుంటాడు, వీళ్ళ గతి ఏంటి అనే భయం చాలామందికి ఉంది నాయకుల్లో. ఆ కోవకు చెందిన వ్యక్తి అమర్నాథ్ కూడా టాక్ ఉంది. ఒక అమర్నాథ్ గారిని కాదు, అనిల్ కుమార్ యాదవ్ గారి పరిస్థితి అంతే. ఆ తర్వాత ఆయన పేరేంటి, ఒంగోలు ఆయన బాలినేని గారు, రకరకాలు. ఇప్పుడు పేరు నాన్నగారు వాళ్ళ అబ్బాయిని పెడతా ఉంటున్నారు. చాలామంది పార్టీలోకి వెళ్ళి మళ్ళీ భంగపడి వెనక్కి వచ్చారు. ఇప్పుడు కాపు నాయకులు ఉన్నారు, ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు వెళ్తాం అనుకున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఇవాళ మొన్న వల్లభనేని వంశీ గారు కూడా ఇప్పుడు ఆయనకు క్వశ్చన్ మార్కు, అటు టీడీపీకి రాలేరు, అలాగే వైసీపీలో పోటీ చేయలేని పరిస్థితి. కేసీనేని నాని అనే వ్యక్తి, ఏకైక వ్యక్తి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు, ఆయన అనుచరులు ఎవరూ వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి క్వశ్చన్ మార్కు. రోజా గారికి కూడా ఛాన్స్ లేదంటున్నారు. రకరకాలు. ఒక నెల్లూరు ఏంటి, ప్రతి దగ్గర కూడా షఫుల్ చేస్తాము, అవకాశం లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడ మారుస్తున్నాము. అసెంబ్లీ వాడిని తీసుకొచ్చి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయించడం, లోక్సభని అసెంబ్లీగా పోటీ చేయించడం,
ఇట్లాగా ఇన్ఛార్జీలు మార్చడం ఇవన్నీ అవుతున్న నేపథ్యంలో పైగా ఈ కబ్జాలు లేదంటే నేరారోపణలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మరి కాస్త మైనస్ అయిపోయి వాళ్ళు గెలవడానికి 1% కూడా అవకాశం లేకుండా అయిపోయే పరిస్థితులు. దాంట్లో అమర్నాథ్ గారు కూడా ఒకరని మన మూర్తి యాదవ్ గారి అభిప్రాయం. వాస్తవానికి కూడా అది. ఎందుకంటే ఆ అమర్నాథ్ గారు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉండి ఆయనతో దిగిన ఫోటోల్ని చూపించుకుని రివర్స్లో నేను ఆయనతో దిగడం కాదు ఆయన నాతో దిగారని చెప్పారు. అంటే నమ్మశక్యంగా ఉండాలి కదా. ఒకసారి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్తే ఎవరితో ఎక్కువ ఫోటో దిగుతారంటే నాతోనే ఎక్కువ దిగుతారని చెప్పారు. అంటే అవి ఎంత సిల్లీగా అనిపిస్తాయి. అంటే ఎవడైనా ఎంత గొప్ప స్టార్ అయినా ఎంత గొప్ప ఇమేజ్ ఉన్నాడైనా రివర్స్లో ఏం చెప్తాడు, వాళ్ళతో పోల్చొద్దు సార్, వాళ్ళ రేంజ్ నా రేంజ్ ఎక్కడ సార్, నేను సామాన్యుడు సార్ అంటాడు ఎవడైనా. కానీ ఈయన అలా కాదు, రివర్స్లో నేనే గొప్ప అన్నాడు చెప్తున్నాడు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీడికి ఏంటంటే ఇంత అప్పుడే కళ్ళు నెత్తికెక్కిపోయా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది జనాల్లోకి. అంతే కదా. ఇప్పుడు ఎన్ననుకున్నా పవన్ కళ్యాణ్ ఇమేజ్ వేరు. ఇప్పుడు ఆయన గురించి అంత విమర్శలు ఎందుకు చేస్తున్నారు? ఆయనకు ఒక సర్పంచ్ లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక ఎంపీ లేదు, ఏమీ లేదు. ఒకే ఒక గెలుచుకున్నాడు, అది కూడా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయింది. ఏ సీటు లేనోనికి కేవలం ఒక పార్టీ నాయకుడికి ఎందుకు అంత మీరు భయపడుతున్నారు? ఆయన మీదకి ఎందుకు అంత వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు? అంటే ఆయన ఇమేజ్ చూసో లేదా ఆయన ఫాలోయింగ్ చూసో భయపడుతున్నట్టే కదా. మరి అయిపోయింది. నిజంగా అంత ఫాలోయింగ్ లేకపోతే ఆయన ఎవరు మనకు తెలియదు, సామాన్య లైట్ తీసుకుని వదిలేయచ్చు కదా. సో అలాంటి విమర్శలు చేయడం వల్ల బ్యాడ్ అయిపోయారు. తర్వాత అవినీతి ఆరోపణలు, ఈ తర్వాత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ వ్యతిరేకత కూడా పూర్తి స్థాయిలో ఎన్నుకుంటున్నారు. కాబట్టి మీకు రాదట కదా, మీకు టికెట్ ఇవ్వరంటని చెప్పినా కూడా ఏం చెప్పలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని సూచిస్తే వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? లోపల బాధ భయం ఉంది, బయటికి మాత్రం ఏమనలేరు. ఎందుకు? పెద్ద పెద్ద పదజాలాలతో విమర్శించారు ప్రతిపక్షాలని. ఇప్పుడు అందులోకి వెళ్ళలేరు, ఇందులోనూ ఉండలేరు. అంటే ఇప్పుడు రోజా గారి పరిస్థితి కూడా ఇదే అనుకోవచ్చు సార్. ఎందుకంటే చాలా నోటి దురుసు, అంటే ఎక్కడ కూడా నోటికి అవన్నీ కాదమ్మా. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేల్లో కేవలం టీడీపీ మీద కానీ జనసేన కానీ మాది నోటుకొచ్చినట్టు మాట్లాడేది ఎంతమంది? 5, 6 కదా. మరి మిగతా 146 మంది ఏమైనట్టు? వాళ్ళెవరు ఎందుకు మాట్లాడరు? అంటే కొంతమంది మేము అట్లా మాట్లాడడం, అట్లా ప్రత్యర్థితోని అట్లా మాట్లాడితే అది సంస్కారం కాదని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. అది కదా రాజకీయం అంటే. మరీ నోటుకు ఇచ్చి రోడ్డు ఎక్కిపోయి ఆడో సన్నాసి, ఆడో 420 అదవా, ఆడు వేస్ట్ గాడు అని నోటు మాట్లాడడం వల్ల ఎందుకు? ఇప్పుడు రోజా గారి మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయి, ఎన్ని విమర్శలు వచ్చాయి. సేమ్ విడుదల రజనీ గారు ఉన్నారు, ఆవిడెవరు హోమ్ మినిస్టర్ ఆవిడ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళెవరి మీద ఎందుకు రాలేదు? అందుకే అదుపులో పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. జాగ్రత్త. అదే రాజకీయం అంటే. ఎవడో రెచ్చగొట్టడం రెచ్చిపోవడం కాదు. సైలెంట్గా ఉండాలి, చిన్న స్మైల్ ఇచ్చి సరే అమ్మా చూద్దాం అన్నట్టుగా ఉండాలి. అది రాజకీయం అంటే. ఎవడో సన్నాడు నువ్వు తిరిగి తిడితే నీకు వాడికి తేడా ఏంటి? ఈరోజు అదే ఇప్పుడు వీళ్ళకి ఎట్లాంటి రాజకీయంగా ఎలాంటిది లేకుండా, బేస్ అనేది లేకుండా చేసింది అనుకోవచ్చు సార్. ఆ రోజు మాట్లాడిన మాటలు ఈ రోజు ఫలితాన్ని ఇస్తున్నాయి అనుకోవచ్చు. అంతే కదా, ఖచ్చితంగా. ఎవరు తీసిన గోతులో వాళ్ళు పడాల్సిందే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.